అరే! గీ మీటా పాన్ చూస్తే మస్త్ అనిపిస్తుందిలే. బయటికెళ్ళి తెచ్చినాం అనుకుంటుర్రా? లేలే పక్కా ఇంట్లోనే చేసినాం. గీ వీడియోలో పుణ్యమా అని కొత్త కొత్త రెసిపీలు ట్రై చేసినాం గదా! గన్నకల్లా గీయాలైతే మీటా పాన్ ట్రై చేసినాం అన్నట్టు ఫస్ట్ టైమ్ చేసినా జబర్దస్త్ కుదిరింది. అందుకే మీకు కాన్ఫిడెంట్‌గా చేసి చూపిస్తున్నాం. ఎట్లా చేయాలో చూపిస్తా పాండ్రి. గీ పాన్ దాన్ అయితే దగ్గర దగ్గర 200 సంవత్సరాల కిందందన్నట్టు. మా నాయనమ్మోళ్ళ నాయనమ్మ కాలంది. అప్పటినుంచి మేము రీస్టోర్ చేసి పెట్టుకుంటున్నాం. మంచిగా కడుక్కున్న తమలపాకుకి పైన తొడ మీద ఏసేసి మొత్తం అంతా సున్నం రాసుకోరి. ఎక్కువ రాసుకుంటే నోరు బొక్కుతది. గండ్లకే మనం కాస్ పేస్టు, సోంపు, బాగాలు, ఇలాచీలు ఒక 2 గింజలు, తురుముకున్న కొబ్బరి ఏసుకోవాలి. మీఠా పాన్‌లో ఎప్పుడైనా చాలా ఇంపార్టెంట్ ఏం దేనికైనా గుల్కండ్, రోజ్ గుల్కండ్ అంటారు కదా! మనమైతే నేచర్ స్ట్రాంగ్ ప్రొడక్ట్స్ వాడుతున్నాం. ఎందుకంటే నేచర్ స్ట్రాంగ్ ప్రొడక్ట్స్ చాలా ప్యూరెస్ట్ ఉంటాయి. వీళ్ళు వాడే గుల్కండ్‌ల బాగా డ్రై ఫ్రూట్స్, నట్స్ అవన్నీ ఉంటాయి. ఇంకా మిస్ట్‌తోని ఉడికిస్తారన్నట్టు. మంచిగా తియ్యగా ఉంటది కానీ హెల్త్‌కి కూడా చాలా మంచిది. మీకు కావాలంటే వెబ్‌సైట్ లింక్ ఇస్తా ఒకసారి చూడండి. తర్వాత ఇది మంచిగా పొట్లంలాగా కట్టేసుకొని పైనుంచి ఒక చెర్రీ టూత్ పిక్ గుచ్చేసుకుర్రనుకోర్రి మంచిగా మీఠా పాన్ రెడీ ఉంటది. మీరు కిట్టి పార్టీకి ఇట్లా తీసుకుపోయినా మస్తు అనిపిస్తది చూడుండ్రి.